ఈ వీధిలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకు కూడా ఆ రెండు చేతులు జోడించి శుభాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. దేవుని పేరట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మరి లూకా శుభవార్తలో 17వ అధ్యాయంలో ఒక 10 మంది నిషేధించబడినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతంలో వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే 10 మంది కుష్ఠరోగులట. ఆ దినాల్లో కుష్ఠరోగం కలిగిన వారిని ఏం చేసేవాళ్ళంటే ఊరి చివార్లలో వదిలేసేవారు. భార్య ఉన్నా, బిడ్డలున్నా, బంధువులున్నా తీసుకెళ్లి ఊరి చివార్లలో వదిలేసేవారు. వారిని ఊర్లోకి రానిచ్చేవారు కాదు. అలాంటి భయంకరమైన దినాలని కుష్ఠవ్యాధి అంటేనే అంటువ్యాధిగా భావించి బహుభయంకరమైన ఘోర పాపని తీసుకెళ్లి బయట ఊరి చివరిలో పారేసేవారట. అలాంటి పరిస్థితులవి, అలాంటి దినాలవి. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఊరు ఊరు వాడవాడ ప్రాంతాలు తిరుగుతా ఉన్నాడు. తిరుగుతున్నటువంటి ఆ సమయంలో ఈ 10 మంది కుష్ఠరోగులట యెరూషలేమునకు గలిలయకు మధ్యలో వీరున్నారు. ఆయన గ్రామములో వెలిచి ఉండగా 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మమ్మల్ని కరుణించు అని అడుగుతున్నారు. మా భార్య ఉంది, కరుణించలే. బిడ్డలున్నారు, కరుణించలే. కుటుంబం ఉంది, కరుణించలే. నేను గ్రామ పెద్దని అయినా కరుణించలే. రోగం రాగానే నిర్దాక్షిణ్యంగా నిష్కక్షగా తీసుకొని వచ్చి ఈ ఊరు వెలుపట బయట పారేసి వెళ్ళిపోయారయ్యా. తిండి లేదు, పండుకోవడానికి వస్త్రాలు లేవు. వర్షం వస్తే వర్షానికి తడుచుతున్నాం, ఎండ వస్తే ఎండకి ఎండుతున్నాం. సరైన బట్టలు లేవు. శరీరమైనటువంటి పురుగులు, ఈ పుండ్లు ఈ రసకారుతూ ఉంటే ఎంతో వ్యాధుల ప్రభువా మమ్మల్ని కరుణించవా అని యేసయ్యను అడిగితే, ఒకవేళ ఆ రోగిని తీసుకెళ్లి ఎందుకు ఊరి చివరలో పెట్టారు ఆలోచన చేయండి. ఒకవేళ మనుషుల ద్వారా బాగుపడే రోగం అయితే, వైద్యానికి లొంగే రోగం అయితే వెంటనే రోగురాన్ని వైద్యుల దగ్గర తీసుకెళ్ళాలి. ఆ రోగం అందలేదు అంటే, ఆ రోగం లొంగలేదు అంటే అది ఎవరి వలన సాధ్యము కాని రోగం. ఆ రోగమును బారిపడినటువంటి వారు ఎవరంటే 10 మంది రోగులు. 10 మంది ఆ కుష్ఠవ్యాధి చేత ఊరు వెలుపట బయటకు పారతోడబడ్డారు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వస్తూ వారికి కనపడగానే యేసు గురించి విన్నారట. మీలాగుననే ఆ యేసు ప్రభుని గురించి విని ఆ ప్రభు వస్తా ఉంటా అంటున్నారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోతాయా, మమ్మల్ని కరుణించని కేకలు వేసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే శుద్ధులు కండని యేసుక్రీస్తు ప్రభు ఆ 10 మందిని ముట్టి స్వస్థపరిచినారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నీకు ఎందుకు మాట చెప్తానంటే, ఎవరి ద్వారా మేళ్లు పొందని వ్యక్తులు కొందరుంటారు. ఎన్నో వైద్యాలు ఈ శరీరానికి చేసినా ఆ రోగం పోదు, ఆ వ్యాధి పోదు. అలాంటి వ్యాధిగ్రస్తులు అంటారు. అలాంటి వ్యాధిని కూడా స్వస్థపరిచే దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు అని ఈ సాయంత్రకాల పేరు చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. మనుషులకు అర్థం కాని రోగాలు కావచ్చు, మనుషులకి అందరిటువంటి రోగాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఆ పరిస్థితుల నుంచి విడిపించగలిగిన ఏకైక దేవుడు, ఒక్కడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. కనుకనే ఆయన మీకు ప్రకటిస్తున్నాను. ఆయన సత్యం కలిగిన దేవుడు అండి. ఆయన మీకు నెమ్మదినిచ్చే దేవుడు అండి. ఎందుకు ప్రతి ఆదివారం సాయంత్రం ఈ ప్రాంతానికి వచ్చి ఈ విలువైన మాటలు మీకు అందిస్తున్నామంటే, మాకేదో లేకపోతే ఇంకొక పని లేదనో, లేకపోతే మీకు ఖాళీగా ఉండేవాళ్ళు మనం కాదు ప్రియరా. అన్ని పనులు మానుకొని ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా ఎన్నో 100 రూపాయలు 1000 రూపాయలు సంపాదించేటువంటి సంపాదికులు ఏ నిమిషం కూడా ఖాళీగా లేని బిడ్డలు ఎందుకు ఇంత ప్రయాసపడి సాయంత్రం మీ దగ్గరికి వస్తున్నారంటే కారణం ఒకటే, మా యేసయ్య మాకు మేలు చేశాడు, మేము దీవించబడ్డాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం, మేము నెమ్మది కలిగి ఉన్నాం, మా కుటుంబాలు బాగున్నాయి. అలాగే ఈ బలిపారంలో ఉన్న ప్రాంత ప్రజలు కూడా రక్షణ పొందాలి, బాగుండాలనే సదుద్దేశంతో ఇక్కడికి రావస్తూ ఉన్నాం. ఆ యేసు ప్రభుని మీరు నమ్ముకోవడం బట్టి మేము ఎలాగా సాక్షి ఇస్తున్నాము, రేపటి రోజులు మీరు కూడా అలాగే సాక్షి ఇస్తారు. అందుకని యేసయ్యను హృదయంలో చేర్చుకోండి.
ఏసై దగ్గరికి రండయ్యా, ఈ కుటుంబాలు దీవించబడతాయి. ఏసై అంటే పరాయి దేశస్తుడు కాదండి, మీ కొరకు ప్రాణం పెట్టే దేవుడు. ఎవరైనా ఉన్నారా ఇలాగా? ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? మీ కొరకు ప్రాణం పెట్టే ఒక వ్యక్తి ఉన్నాడా? కుటుంబం ఉండొచ్చు, మీకు బంధువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, మీ కొరకు ప్రాణం పెట్టేవాడు ఉన్నాడా? దేవుని వాక్యం అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తున్నప్పుడు, మనం ఇద్దరు పాపులమైన క్రీస్తు మన కొరకు చనిపోయినని దేవుని యొక్క లేఖనం రాయబడింది. పిల్లరా, దయచేసి గమనించగలరు మీరు. ఆ రోమా పత్రికలో మనం వింటూ ఉన్నాం, మనం ఇంకా పాపులమైనగా క్రీస్తు మన కొరకు మరణించాడు, రక్తం చెందించాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాప విమోచన, పాపానికి విడుదల. మనందరూ కూడా పాపులమే, రంగు భేదం లేదు, లేకపోతే హైట్ ఎయిట్ లేదు, మనకున్నటువంటి స్థితిగతులు ఏవి కూడా దానికి అడ్డం రావు. కానీ మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారట. ఆ పాపాలు క్షమించబడతాయి. దేవుని దగ్గరికి మనం ఎలా చేరుకోవాలి? మనందరూ కూడా దేవుని బిడ్డలమే. అయితే నువ్వు యేసునందు యేసు నామాన్ని నువ్వు అంగీకరించి, ప్రభువా నా పాపాలు క్షమించు, దాన్ని రాజ్యంలో చేర్చుకుంటే నిశ్చయముగా నీ దేవుడు ప్రభు అయితే, ఆ ప్రభు పేరు యేసు క్రీస్తు అయితే నీ హృదయంలో శాంతి కలుగుద్ది, సమాధానం కలుగుద్ది. ఆయన నీటికి వస్తాడు, నీకు మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడు యేసయ్య ఒక్కడే. మేలు చేసే దేవుడు యేసు ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేరు. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమందుని తండ్రి, పరిశుద్ధమైన దైవానికి వందనాలు. నిజమైన ఆయన 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిన గొప్ప దేవుడవు, వారిని స్వస్థపరిచిన ఘనమైన ప్రభుడవు, నీకు వందనాలు. మీరు చేసిన అద్భుతాలు ప్రకటించుకుంటూ వెళ్తున్నాను, కృప చూపించండి. ఇక్కడ కూడా మీ అద్భుతాలు జరిగినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. వింటున్న విశ్వసిస్తున్న ప్రతి వారి హృదయాల్లో మార్పు కలిగినట్లుగా ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో హృదయం తెరవబడినట్లుగా ఇక్కడ కొందరు హృదయాలు మీరు తెరవబోతున్నారు. ఓపెన్ హార్ట్ జీసస్ తండ్రి, ఇప్పుడే మీరు హృదయం తెరవబడి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే మొయ్యబడిన బండ హృదయాలు తెరవ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన నమ్మకం కలిసి యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రభు మీకు సమాధానం కలుగుతుంది. ఆమేన్, ఆమేన్.